ఇక 22A నిషేధిత భూములపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ప్రజల ఆస్తి హక్కులకు పూర్తి రక్షణ ఉంటుందని, 22A జాబితాలో ఉన్న ప్రైవేటు భూములపై 2 రోజుల విచారణ జరిపిస్తామని అన్నారు. ప్రైవేటు భూమి అని తేలితే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. 22A భూముల జాబితాపై కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా 22A భూములపై సమగ్ర పరిశీలన జరపాలన్నారు. తప్పులు లేని తుది జాబితా రూపొందించాలని ఆదేశించారు. మొత్తానికి 22A నిషేధిత భూములపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. పూర్తి అప్డేట్స్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. విజయ చంద్రిక కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కోసం బయలుదేరి వెళ్లారు. సో అంతకంటే ముందు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి 22A మీద ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించి అధికారులకు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు కూడా ఒక భరోసా ప్రకటనని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జారీ చేశారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణ కోసము తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరు జరిగేటువంటి ప్రచారాన్ని, దుష్ప్రచారాలని, పుకార్లని ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ 22Aలో ఉన్నటువంటి భూములు ప్రైవేట్ అని తేలితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేస్తాము, ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వము చర్యలు చేపడుతుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైనటువంటి హామీని ఇచ్చారు. విజయ చంద్రిక. ఓకే నరసింహరావు, థ్యాంక్ యూ.